గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే భర్తలతో బాధపడుతున్న గృహిణులు ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో. ఎవరైతే బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంట్లో బాధపడుతూ వాళ్ళ మనోవేదనను కనీసం తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేకపోతూ ఉంటారు చాలామంది గృహిణులు. అంటే భర్త తాగడమో ఏదైనా చెడు అలవాట్లతో ఇబ్బంది పెట్టడమో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక చాలా మానసిక ఆవేదనకు గురవుతూ ఉంటారు. కానీ వాళ్ళ కోసం కూడా ఒక యాత్ర ఉందట. మరి ఆ యాత్ర గురించే మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. ఆయన ఇప్పటికే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న దాదాపు 35,000 టెంపుల్స్ వరకు విజిట్ చేశారు. ఎంతో భక్తితో దానికి సంబంధించి స్టడీ చేయడం జరిగింది. ఎన్నో దేవాలయాల ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేశారు. మరి ఈ యాత్ర ద్వారా కూడా ఎవరైతే గృహిణులు బాధపడుతూ ఉన్నారో ఈ యాత్ర చేయడం ద్వారా వాళ్ళకు ఒక చక్కటి పరిష్కార మార్గం దొరుకుతుంది అంటున్నారు. అసలు ఏంటి ఈ యాత్ర, ఎక్కడికి వెళ్ళాలి, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో మీరు అడిగిన వాటికి భారతీయ శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన విషయం ఉందండి. కుటుంబంలో భర్త భార్య మధ్య ఎప్పుడైనా సరే ఎనర్జీ బ్యాలెన్స్ కరెక్ట్గా లేనప్పుడే ఈ గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడైతే ఒకరిలో శక్తి నెగిటివ్ అవ్వడం, ఒకరు పాజిటివ్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటారు అంటే గృహశాంతి భంగం అంటారు. ఇది ఇప్పుడు కాదండి, ఋషుల కాలంలో ఉండేది చెప్తున్నాను నేను మీకు. ఈ గృహశాంతి భంగం అనేది ఒక యోగం లాగా, ఇది ఒక భంగం అనేది కూడా ఒక 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 విధమైన అబ్స్ట్రకల్ అని చెప్పాలి దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే. సో ఎప్పుడైతే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ ఇద్దరి మధ్య, దాని ఫ్రీక్వెన్సీ అని కూడా అంటుంటారు, ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఆ ఎనర్జీస్ కానీ కావు, అప్పుడు మీకు విపరీతమైన గొడవలకు వచ్చి విపరీతమైనది చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఇది కనుక్కొని వీళ్ళు ఎనర్జీ బ్యాలెన్స్ అనేది స్టార్ట్ చేయడం నేర్చుకుంటారో ఆటోమేటిక్గా మీకు అన్ని సిచ్యువేషన్స్ పూర్తిగా కామ్ కాకపోయినా, పూర్తిగా జీరో లెవెల్లో గ్రౌండింగ్ అనేది జరగకపోయినా మీకు కనీసం దాంట్లో కొంచెం బెటర్మెంట్స్ ఉంటాయి. బెటర్మెంట్స్ అయితే ఉంటాయి. సో ధర్మశాస్త్రాల్లోనే దీన్ని మీకు ఇందాక చెప్పంటే గృహశాంతి భంగం అంటారు. అంటే శాంతి అనేది మీకు అక్కడ భంగం జరుగుతుంది. సో వీటిల్లో 2 ఉన్నాయండి. ఒకటి వచ్చి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళు, గృహిణులు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యాత్ర చేయడం వల్ల ఆ యాత్రలో వాళ్ళకి తెలియకుండానే ఒక శక్తి, ఒక ధైర్యం అనేది ఆ యాత్ర ద్వారా వస్తుందండి. రావడం వల్ల అవతల పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నా, వాళ్ళ ఇబ్బంది పెట్టే వాళ్ళలో ఉన్న అగ్రెసివ్నెస్ కానీ ఇవన్నీ కానీ ఆటోమేటిక్గా జీరో అనేది చేస్తాయండి. ఇద్దరు పార్ట్నర్స్ చేయాలండి? ఇద్దరు చేయాలి? ఇది గృహిణులు మాత్రమే చేస్తే చాలండి. ఇది స్త్రీలు మాత్రమే చెప్పదగిన యాత్ర ఇది. వీటిల్లో ఒకవేళ మేము యాత్రకు వెళ్ళలేను అనుకున్న వాళ్ళకి కూడా ఇంట్లోనే ఉండి వీళ్ళు శాంతి పూజలు కూడా చేసుకోవచ్చు. సో ఆ పూజలు చేయడం అనేది ఎందుకు అంటే ఎనర్జీ వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయిందో అది బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రమే. సో వాటిల్లో జనరల్గా కూడా అండి ఈ భర్తలు ఎందుకు ఈ విధంగా మారుతారు, ప్రవర్తిస్తారు అంటే జనరల్గా జ్యోతిష పరంగా చూస్తే శని కుజ దోషం వల్ల ఒకటి, ఆ తర్వాత పూర్వజన్మ కర్మబంధం వల్ల, ఆ తర్వాత కుటుంబంలో భర్తకు కానీ ఇటు భార్యకు కానీ ఎవరికన్నా పితృదోషం ఉండడం వల్ల, ఆ తర్వాత భర్త విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉండడం వల్ల. సో ఈ 5 కారణాలు మేజర్ అండి. మీరు ఎన్ని కేస్ స్టడీస్ చేసినా మీకు చుట్టూ రివాల్వ్ అయ్యేది ఈ 5 కారణాల చుట్టే తిరుగుతుంటాయి. సో జనరల్గా ఈ పరిస్థితిలో వీళ్ళకి దేవాలయాలకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దోషాలు ఇవన్నీ నివృత్తి అయితే కానీ మీకు ఆ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ కాదు. సో వీటిల్లో మనకు ఫస్ట్ 6 శక్తి ఆలయాల యాత్ర ఇచ్చారండి మన ఋషులు. గృహిణులు, స్పెషల్ గృహిణులు చేయవలసిన యాత్ర. ఫస్ట్ వీళ్ళు వెళ్ళాల్సిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అట్టుకల్ భగవతి టెంపుల్ అని ఉందండి. ఇది వచ్చి తిరువనంతపురంలో ఉంది, కేరళలో.
ఈ కేరళలో ఈ ఆలయం మహిళల శక్తి కేంద్రంగా ప్రసిద్ధి. ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. హ్మ్. మహిళల శక్తిగా ఉంటదండి. హ్మ్. అందుకే ఇక్కడ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి అటుకల్ పొంగల్ అని చేస్తారు. హ్మ్. అటుకల్ పొంగల్ అని కూడా చేస్తారు. దీన్నే మహిళల శబరిమలై అని కూడా అంటారు. ఈ టెంపుల్‌నే ఓకే. మహిళలకు శబరిమలై అని కూడా అంటారు. కొన్ని లక్షల మంది ఇక్కడ వచ్చి ఆ రోజు పొంగల్ వండుతారు. హ్మ్. ఆ తర్వాత పురుషులు కూడా వస్తారు. హ్మ్. వీళ్ళే కాదండి, పురుషులు కూడా వస్తారు. హ్మ్. ఇది 90స్‌లో అనుకుంటా. ఇట్ ఈస్ 93, 95లో గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. దాదాపు 40 లక్షల మంది మహిళలు పాల్గొని పొంగల్ చేసిన ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ అటుకల్ భగవతి టెంపుల్. హ్మ్. సో, ఈ ఇక్కడ వీళ్ళు వెళ్ళడం వల్ల, ఇక్కడ అమ్మవారిని దర్శించడం వల్ల వీళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏదన్నా ఉంటే కుటుంబ కలహాలు తగ్గుతాయండి. ఆ తర్వాత మహిళలకి మానసికంగా ఒక బలం వస్తుందిక్కడ. హ్మ్. మహిళలకి మానసికంగా ఒక బలం వస్తుంది. ఆ తర్వాత రెండో టెంపుల్ వచ్చేసరికి మన్నార్‌శాల. ఈ మన్నార్‌శాల గురించి కూడా నేను ఇంతకుమునుపు వీడియోస్‌లో కూడా చాలా వీడియోస్‌లో చెప్పానండి. ఓకే. మన్నార్‌శాలలో శ్రీ నాగరాజ టెంపుల్ అండి. ఓకే. ఈ మన్నార్‌శాల ఎవరికైతే రాహు ప్రభావం ఎక్కువుందో జ్యోతిషపరంగా రాహు హ్మ్. ప్రభావం ఎక్కువున్న వాళ్ళు ఇవి లైవ్ సర్పెంట్ ఎనర్జీ సెంటర్స్ అంటారండి వీటిని. ఈ లైవ్ సర్పెంట్ ఎనర్జీ సెంటర్స్‌లో ఇక్కడ మీకు పూజారి కూడా ఎవరుంటారు అంటే అర్చకురాళ్ళు మాత్రమే ఉంటారు. స్త్రీలే ఉంటారిక్కడ. హ్మ్. ఈ మన్నార్‌శాల ఆలయంలో ఒక ఓల్డ్ ఆమె, ఒక స్త్రీయే ఉంటారిక్కడ అర్చకులుగా. వాళ్ళే చేస్తారు పూజలు. సో, ఇదొచ్చి హరిపాద్ అల్పుజా దగ్గర ఉందండి ఈ మన్నార్‌శాల అనేది. ఈ రాహు ప్రభావం ఉన్నవాళ్ళు, సర్పదోషాలు ఉండేవాళ్ళు, ఆ తర్వాత కుజదోషం ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒక అతి శక్తివంతమైన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే మన్నార్‌శాల. కేరళలోని మన్నార్‌శాల. ఈ మన్నార్‌శాలకెళ్ళడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే కుటుంబంలో అంటే బోత్ సైడ్స్ భర్త గాని, భర్త సైడ్ గాని, భార్య సైడ్ గాని ఏమన్నా కార్మిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ తగ్గుతాయండి. హ్మ్. ఆ తర్వాత మ్యారిటల్ కాన్‌ఫ్లిక్ట్స్ ఏమన్నా తగువులున్నా అవన్నీ గూడా తగ్గుతాయి ఈ ప్రదేశంలో. ఆ తర్వాత మూడో టెంపుల్ మీరు దర్శించవలసిన టెంపుల్ ఏదన్నా ఉందంటే కామాక్షి అమ్మన్ టెంపుల్ కంచి. హ్మ్. కంచిలో ఉన్న టెంపుల్. ఇది మీకు ఎమోషనల్‌గా హీలింగ్ చేస్తుందండి ఇక్కడ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు వెళ్లి మీరు ప్రార్థించడం వల్ల, అమ్మవారి అభిషేకం టైంలో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఎమోషనల్ హీలింగ్ అనేది జరుగుతుంది. సో, ఆ తర్వాత నాలుగో టెంపుల్ వచ్చేసరికి చోటా నిక్కర భగవతి టెంపుల్. హ్మ్. ఇదొచ్చి ఎర్నాకుళం కేరళలో ఉందండి. సో, ఇక్కడ ఈ టెంపుల్ మీరు దర్శించడం వల్ల మీకు జరిగే ప్రయోజనం ఏదన్నా ఉంటే మెంటల్ హీలింగ్ ప్లస్ నెగెటివ్ బిహేవియర్ కంట్రోల్ అవుద్ది. ఎవరిది నెగెటివ్ బిహేవియర్? భర్త యొక్క నెగెటివ్ బిహేవియర్ ఏదన్నా ఉంటే అది ఇక్కడ కంట్రోల్ అవుతుందండి హ్మ్. శాశ్వతంగా. హ్మ్. ఆ తర్వాత ఫిఫ్త్ టెంపుల్‌కొచ్చేసరికి మూగాంబిక టెంపుల్. కొల్లూరులో ఉన్న మంగళూరు దగ్గర కొల్లూరులో ఉన్న మూగాంబిక టెంపుల్. హ్మ్. ఇక్కడ ఉడిపి దగ్గర ఉంటదండి. దీని ప్రయోజనం ఏందంటే ఫ్యామిలీ మొత్తం కుటుంబ పరిరక్షణ ఎక్కడైనా జరగాలన్నా ఈ అమ్మవారి దగ్గరికెళ్ళి అమ్మవారి దగ్గర అర్చన చేసిన వెంటనే అమ్మవారు వీళ్ళకి కటాక్షించే ప్రసాదం ఏదన్నా వరం ఏదన్నా ఉంది అంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లస్ ఒక రకమైన ధైర్యాన్ని ప్రసాదిస్తారండి స్త్రీలకి. హ్మ్. కరేజ్ ఫర్ ద వుమెన్ అంటే ఎలాంటి ధైర్యాన్ని అంటే ఎలాంటి సంఘటనలైనా తట్టుకొని నిలబడగలిగే శక్తినిచ్చే అమ్మవారు ఎవరన్నా ఉన్నారంటే ఈ మూగాంబిక అమ్మవారు మాత్రమే. సో, ఆ తర్వాత సిక్స్త్ ఈ సిక్స్త్ టెంపుల్ ఎందుకు అంటే ఎవరన్నా హస్బెండ్సు మందుకో, దేనికో విపరీతంగా అలవాటు పడిపోయి, ఆ మద్యానికి బానిసలయ్యి, దాంట్లో నుంచి రాలేక, దానివల్ల మీకేదన్నా ఉంటే, సిక్స్త్ ఒకే ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ పేరేందంటే, కుచనూర్ శనేశ్వర టెంపుల్. కుచనూర్ శనేశ్వర టెంపుల్. సో, అందరూ శనేశ్వర టెంపుల్ అంటే, మనకందరూ దక్షిణ భారతదేశంలో జెప్పేది తిరునల్లారు చెప్తుంటారు. హ్మ్. కానీ తిరునల్లారులో శివుడు మెయిన్ దేవుడైతే, శని వచ్చి ఉపదేవుడు. అంటే హుహుహు. ఉపదేవుడు అంటే శివుడు ద్వారా మీకు శని దోషాలనేది తీసేస్తారు. హ్మ్. ఈ కుచనూరు శనేశ్వర టెంపుల్ వచ్చి స్వయంభూ క్షేత్రం. ఇక్కడ శని భగవంతుడే ప్రధాన దేవుడు. హ్మ్. సో, ఇతను దగ్గరకు వచ్చేసరికి ఏం చేస్తారంటే అండి నెగెటివ్ హ్యాబిట్స్ ఏదున్నా సరే ఇక్కడ ఆయన కట్ చేసేస్తాడు. హ్మ్. ఇతను ఎవరికన్నా స్పీడ్‌గా మీకు రిజల్ట్ రావాలన్నా, హ్మ్. ఎవరన్నా మీరు ఈ శని దశలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, మీకు అర్ధాష్టమ, అష్టమ శని, అర్ధాష్టమ శని, హ్మ్. ఆ తర్వాత శని దశలో బాగలేని వాళ్ళు ఎవరన్నా సరే,
చాలా మంది చేసే యాత్ర ఏందంటే ఫస్ట్ తిరునల్లార్‌కెళ్తారు. హ్మ్. తిరునల్లార్ చూసుకున్న తర్వాత ఈ కుచునూరు దగ్గరికొస్తారు. హ్మ్. ఈ కుచునూరు శనేశ్వరుడు స్వయంభూ గాబట్టి ఇక్కడ ఈయన జూసేసి పోతాడనమాట. హుహు. సో, ఇక్కడికి వచ్చి ఆ గృహిణులు ధ్యానం చేయడం వల్ల, స్వామికి దీపం వెలిగించడం వల్ల, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల, వీళ్ళకి ఆయన అనుగ్రహించేది ఏది అనుగ్రహిస్తాడు అంటే, అవతల పక్క భర్త యొక్క మద్యపాన బానిస అయ్యుంటే, ఆ అలవాటుని మొత్తం కట్ చేస్తాడండి ఈయన. హ్మ్. కట్ చేయడంతో పాటు, అతనికి అతనికున్న కోపం ఏదన్నా ఉంటే, ఆ కోపాన్ని గూడా తగ్గించడం అనేది స్టార్ట్ చేస్తాడు. దాంతో పాటుగా అతన్ని ఒక క్రమశిక్షణలో పెడతాడు. హ్మ్. సో, లాస్ట్‌గా వీళ్ళు చూడాల్సిందేంది అంటే కుచనూరు శనేశ్వర ఆలయం. కానీ ఈ యాత్ర ఎలా స్టార్ట్ చేయాలి అంటే దీనికొక ప్యాటర్న్ ఉందండి. హ్మ్. ఆ ప్యాటర్న్ ప్రకారం ఫాలో కావడం వల్ల, మీరు ఆ యాత్ర చేయడం వల్ల, మీకు దానివల్ల గూడా 100% ఫలితాలనేవి వస్తాయి. ఇప్పుడు 6 టెంపుల్స్ విజిట్ చేయాలి వీళ్ళు. 6 టెంపుల్స్ దీన్ని ఒక యాత్రలాగా 6 డేస్‌లో కంప్లీట్ చేయాలి. 6 6 టెంపుల్స్ ఇన్ డేస్‌లో. 6 డేస్. ఓకే. లేదా ఇంకా వాళ్ళు వాళ్ళ టైంని బట్టి వాళ్ళు ఇంకా తొందరగా కంప్లీట్ చేస్తా అన్నా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఆ ప్యాటర్న్ అయితే మిస్ కాకూడదండి. హ్మ్. ప్యాటర్న్‌లో ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయాల్సిన టెంపుల్ ఏదన్నా ఉంది అంటే అటుకల్ భగవతి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హ్మ్. 2 మన్నార్‌శాల టెంపుల్‌కెళ్ళాలి. 3 చోటా నిక్కరి టెంపుల్‌కెళ్ళాలి. ఆ చోటా నిక్కరి టెంపుల్‌లో గురుతి పూజ అనేది చేయించాలి. హ్మ్. ఆ తర్వాత 4 కామాక్షి దేవి టెంపుల్ కంచికి వెళ్ళాలి. ఆ తర్వాత ఐదో టెంపుల్‌కి వచ్చేసరికి మూగాంబిక టెంపుల్‌కి వెళ్ళాలి. హ్మ్. ఆ తర్వాత ఆరో టెంపులు కుచనూరు టెంపుల్ ఏందంటే మద్యపానం అలవాటు లేకపోతే అవసరం లేదు. ఒకవేళ మద్యపానానికి బానిసలై ఉంటే మాత్రం ఈ కుచనూరు శనేశ్వర టెంపుల్‌కి వెళ్ళాలండి. అంటే ఏదైనా స్పెసిఫిక్ రీజనా అండి? ఇట్లా కరెక్ట్‌గా ఈ టెంపుల్ తర్వాత ఈ టెంపుల్ విజిట్ అవును. చేయాలి అనడానికి? ఎందుకంటే శక్తి యాక్టివేషన్ అంటారండి దీన్ని. దీన్ని ఏమంటారంటే ఎనర్జీ గ్రిడ్ లైన్ అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క దీనికి ప్యాట్రన్స్‌లో ఒక్కొక్క దీనికి కూడా మీరు గాని చూసినట్లయితే ఒక్కొక్క అవసరానికి, ఒక్కొక్క పర్పస్‌కి ఆ ఎనర్జీ అనేది మీకు స్టార్ట్ కావాలి. జనరల్‌గా మనకు ఇంత మునుపు వేరే వీడియోస్‌లో చెప్పినప్పుడు కూడా 6 పడై వీడియో అని చెప్పాను. అంటే 6 మురుగన్ టెంపుల్స్ ఇన్ 6 రోజుల్లో. హ్మ్. ఎవరైతే లైఫ్ ఆగిపోయి ఉంటదో, లైఫ్ పూర్తిగా స్తబ్దతగా ఆగిపోద్దో, నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఒక వాక్యూమ్‌లో ఉంటారో, హ్మ్. ఆ లైఫ్ రీసెట్ చేసే యాత్ర ఏదన్నా ఉంది అంటే మహిమాన్విత యాత్ర 6 పడైవీడు. అంటే హ్మ్. 6 మురుగన్ టెంపుల్స్ ఇన్ 6 రోజుల్లో. హ్మ్. స్టార్టింగ్ ఇక్కడ తిరుచెండూరు నుంచి మీకు తిరుత్తణి వరకు. తిరుపతి దగ్గర ఉన్న తిరుత్తణి వరకు 6 టెంపుల్స్ తిరగడం వల్ల టోటల్‌గా ఇంక నాకు రేపు ఏం చేయాలో అనేది ఒక స్తబ్దత, ఒక వాక్యూమ్. ఆ వాక్యూమ్ ఏర్పడి నాకు ఏమి చేయలేని వాళ్ళకి రీసెట్ చేసే టెంపుల్స్ ఏదన్నా ఉన్నాయంటే ఇవే అండి. సో, వాటిలో ఆ యాత్ర చేయడం వల్ల కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుందండి. హ్మ్. ఎప్పుడు కూడా ఈ కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అయితేనే మీకు ఒక వరం గాని, ఏదన్నా గాని తీరుతుంది. కోరిక గాని తీరుతుంది. హ్మ్. సో, ఈ గృహిణులకి ఈ ప్యాటర్న్ వల్ల ఆ శక్తి యాక్టివేషన్ ఒక్కొక్క టెంపుల్‌లో ఒక్కొక్క శక్తి యాక్టివేట్ చేసుకుంటూ లాస్ట్‌కి రావడం. అది కొన్ని సంవత్సరాల పాటు మీ శరీరంలో అలానే నిలవ ఉంటుంది. దీన్ని మీరు రీచార్జ్ జేసుకోవాలంటే ప్రతి సంవత్సరం మీరు ఈ టెంపుల్స్‌కెళ్ళాల్సిందే అండి. ఓకే. సో, ఒక క్వెషన్ ఇంకొకటి నాకు. అంటే మూర్ఖుల మనసు రంజింపరాదు అని గూడా అంటారు గదా! ఒక మనిషి ప్రవర్తనని ఒక యాత్ర ద్వారా మనము ఏ విధంగా మార్చగలము అననంటారు? అదే మీరు మనిషి ఒక శరీరం అనుకుంటే మనం చేయలేం. దాన్ని ఒక శక్తి కేంద్రంగా మీరు భావిస్తే, ఆ పాయింట్‌లోకెళ్ళంగానే ఆటోమేటిక్‌గా అది యాక్టివేషన్ అనేది జరగద్ది. ఓకే. ఇప్పుడు ఏ సాధన లేకుండా గూడా మీకు తిరుమలలో మీరు అడుగు పెట్టంగానే మీ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది అంటే, ఈ కుండలిని శక్తి యాక్టివేట్ చేసేదానికి కొన్ని వందల మంది కొన్ని సంవత్సరాలుగా మీరు సాధన చేస్తూనే ఉంటారు. తపస్సు చేస్తూనే ఉంటారు. ఇలాంటిది ఎలాంటి సాధన లేకుండా, ఎలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ లేకుండా, ఆ ప్లేస్‌లో, ఆ ప్రదేశం, ఆ క్షేత్రానికి ఉన్న మహిమ, ఆ క్షేత్రంలో మీరు అడుగు పెట్టంగానే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ఎలాంటి సాధన లేకుండా. హ్మ్. ఇది కూడా అలాగేనండి. సో, ఇలా ఎవ్వరి మాట వినకపోయినా అతన్ని మామూలుగా అయితే యాత్రకు వాళ్ళ అవసరం లేదు. హ్మ్. జనరల్‌గా వచ్చినా అక్కడ కూర్చోబెట్టడం వల్ల ఆటోమేటిక్‌గా యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మీకు తెలియనిదేముంది. ప్రతి ఒక్కటి టెస్టిమోనియల్స్ అడుగుతారు. నిజంగా అక్కడికెళ్ళి అట్లా బాగుపడే వాళ్ళున్నారా అని గూడా అడుగుతారు. సో, మీరు మీ రిసర్చ్‌లో మీరు జూసారా? సో, ఏదన్నా అదే అండి ఎక్స్‌పీరియన్షియల్ సైన్స్. అనుభవజ్ఞలోకి రావాలంటే మీరు ట్రై చేయాలి గదా! ఎఫర్ట్ చేయకుండానే ఏది చేయకుండానే నేను ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు? హ్మ్. సో, ఇప్పుడు ఏదైతే మన ఋషుల ప్రిస్క్రిప్షన్ ఉందో, ఆ ఋషుల ప్రిస్క్రిప్షన్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. కనీసం ట్రై అన్నా చేయాలి. ట్రై హ్మ్. చేస్తే
మీ అనుభవంలోకి అదే వస్తుంది. అప్పుడు మీకే అర్థమవుద్ది. ఓకే. సో, మీ రిసర్చ్‌లో మీరేం కనుగొన్నారు? ఈ 6 టెంపుల్స్‌కి సంబంధించి మెయిన్‌గా అంటే అప్పట్లో ఈ గృహహింసకి సంబంధించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ టెంపుల్స్ కట్టడాలంటూ అంటే జరిగాయా? మీకు అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ శక్తి స్థాపన జరిగిన, ప్రతిష్ఠ జరిగిన టెంపుల్స్ అండి వీటిల్లో. ఒక శక్తి ఉంటది. టెంపుల్‌లో ఒక శక్తి ఉంటది. ఆ శక్తి సినిమా వాళ్ళు యాక్టర్ ఎళ్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. ఒక డాక్టర్ ఎళ్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. ఒక రాజకీయ నాయకుడొస్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి ఎళ్తే ఒకలాగా ఉపయోగపడుతుంది. బాగలేని వ్యక్తి అక్కడికెళ్ళినా వాళ్ళకి ఒక ఉపశమనం కలిగిస్తుంది. ఎలా ఇంతమందికి అంటే మనకు ఇది దేనికి, ఎక్కడ ఉపయోగపడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలనే నాలెడ్జ్ ఫస్ట్ మనకుండాలి. మనకున్న ప్రాబ్లమ్ ఏంది? నా ప్రాబ్లమ్‌కి నేను ఏ టెంపుల్‌కెళ్ళాలి? నాకు ఏ టెంపుల్‌కెళ్తే నాకు పరిహారం దొరుకుతుంది? అది కొనుక్కునే ఈ నాలెడ్జ్ ముందు మనకుండాలి. హ్మ్. ఎప్పుడైతే ఈ నాలెడ్జి, ఈ థింకింగ్ పర్సెప్షన్ చేంజ్ అవుతుందో, అప్పుడు మీకు రిజల్ట్ కూడా దాని దాని ప్రకారం 100% రిజల్ట్ వస్తది. హ్మ్. ఇప్పుడు నాకు తలనొప్పి అయితే నేను కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికెళ్తే నాకు బాగు కాదు. కెన్ నా తలనొప్పి డాక్టర్ దగ్గరికెళ్తేనే నాకు క్లియర్ అవుతుంది. ఆ నాలెడ్జ్ ఎవరికి ఉండాలంటే అది మనకే ఉండాలి. హ్మ్. సో, ఇలా ఉండడం వల్ల, ఇలా అవగాహన మన అవేర్‌నెస్ పెంచుకోవడం వల్ల, మనం ఎక్కడికెళ్ళాలి, రైట్ టైమ్‌లో రైట్ ప్లేస్‌కెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ జడ్జిమెంట్ అనేది అది మనకే ఉండాలది. అంటే అక్కడికెళ్ళినాక అక్కడ పూజ, పరిహారాలు అలాంటివేమైనా ఉంటాయా ఆ టెంపుల్స్‌లో? మీరు టెంపుల్ ఆవరణలో మీరు అడుగు పెట్టంగానే ఆటోమేటిక్‌గా మీకు హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఈ పూజలు ఇవన్నీ ఏందంటే, ఏదైనా మీ కంటితో చూస్తేనే మీరు నమ్ముతారు గాబట్టి, ఆ కంటితో ఏదో ఒక యాక్టివిటీ జరగాలి గాబట్టి, హ్మ్. ఆ యాక్టివిటీ కోసం పూజలు ఇవన్నీ. హ్మ్. వాటిలతో పాటు మీకు హీలింగ్ గూడా రెజొనెన్స్ హీలింగ్ గూడా ఉంటదండి. దాంతో పాటు మనకొక యాక్టివిటీ జరగాలి. ఏదన్నా మన కంటికి కనిపియాలి. హ్మ్. కంటికి కనిపించింది ఏది మనం ఈ కాలం ఏది నమ్మం. సో, అవును. మన కంటికి కనిపియాలి అదే. ఏదైనా. నియమాలు, నిబంధనలు లాంటివుంటాయా? ఖచ్చితంగా. పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు. పరిహారిక కోసం వెళ్ళేటప్పుడల్లా మీరు ఖచ్చితంగా అయితే నియమాలు పాటించాలి. నియమాలు పాటిస్తేనే ఆ దోషం నివృత్తి అవుతుంది. దోషం నివృత్తి అయితేనే మీకు ఫలితం వస్తుంది. సో, హ్మ్. అన్నీ ఇంటర్‌లింక్డ్ అవి. ఓకే. సో, చాలామంది లాస్ట్ ఫైనల్ క్వెషన్. సో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్న వైఫ్స్ ఉంటారో వాళ్ళందరూ గూడా అంటే ఇది చాలా గుడ్ న్యూస్. బట్ అంటే ఎంత టైంలో చేంజ్ చూడొచ్చు అని గూడా వాళ్ళకో డౌట్స్ ఉంటుంది గదా! లేదండి. అది వాళ్ళ వీలుని బట్టి 3 డేస్‌లోనే మేము కంప్లీట్ చేస్తామంటే బ్రహ్మాండంగా 3 డేస్‌లోనే కంప్లీట్ చేయండి. బట్ యాత్ర నియమం వచ్చి 6 డేస్. అంటే ఆ! ఒక్కొక్క టెంపుల్ చూసి నిద్ర చేసి రావడం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అది కుదరదు కాబట్టి, హ్మ్. వాళ్ళు 3, 4 డేస్‌లోనే ఈ యాత్ర కంప్లీట్ చేయాలి. బట్ ప్యాటర్న్ మాత్రం మిస్ కాకూడదు. అహా! వాళ్ళ పార్ట్‌నర్‌లో చేంజెస్ ఇమ్మీడియేట్‌గా ఉంటదంటారా? ఇమ్మీడియేట్‌గా అంటే చూడాలండి. ఇప్పుడు అదే మీకిందాక చెప్పినప్పుడు కొంతమంది మెరిటియస్‌లో యాహ్! ఫస్ట్ టైమే పాస్ అవుతారు. హ్మ్. లేని వాళ్ళు సెకండ్ ఇయర్ మళ్ళీ రిపీట్ చేస్తారు. థర్డ్ ఇయర్ రిపీట్ చేస్తారు. కానీ ఇలా రిపిటీషన్ వల్ల వాళ్ళ హ్మ్. రిజల్ట్స్ అయితే 100% ఉంటాయండి వాళ్ళకి. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ అండి. ఇప్పుడు అసలు ఆటిజంకి సంబంధించి ప్రాబ్లమ్ ఉంటే టెంపుల్‌కి వెళ్ళడం అనేది అంటే విచిత్రంగా అనిపిస్తోంది. బట్ మీ వీడియోస్ చూసాక ఆ ఫీల్ పోయింది గానీ సో, ఎక్కడుంది సార్ ఈ టెంపుల్? అంటే మీరు మనం శరీరం అనేది మర్చిపోయి మనది ఒక శక్తి కేంద్రంగా మీరు ఫీల్ అయినప్పుడు, ఈ శక్తి కేంద్రాలు మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు వెళ్ళాల్సింది దేవాలయాలే అండి. మనకు ఋషులు ప్రిస్క్రిప్షన్ ప్రకారం కూడా ఒక్కొక్క శక్తి కేంద్రం మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే పలానా దేవాలయంలోకి వెళ్ళంగానే ఆటోమేటిక్‌గా ఎలాంటి సాధన లేకుండా, ఎలాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ లేకుండానే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి. సో, అవి మన ఋషులు మన కోసం ఎప్పుడో మన అవసరాలేందో, మన ఆపదలేందో ముందే ఊహించి మన కోసం దేవాలయాలన్నీ ప్రతిష్టాపన చేశారండి. హ్మ్. దీంట్లో ఈ పిల్లల ఆటిజం దగ్గరికొచ్చేసరికి మన తిరుచి ఎయిర్‌పోర్ట్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో గుణశీల టెంపుల్ అని ఉందండి. ఇది గుణశీల టెంపుల్. గుణశీల టెంపుల్. ఇది తిరుచి నుండి. తిరుచి నుండి. ఇది శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన టెంపుల్ అండి. ఈ టెంపుల్‌లో మీరు అడుగుపెట్టంగానే మీకసల ఆ ప్రశాంతత అనేది మీకు ఆటోమేటిక్‌గా మీకు ఆ టెంపుల్ నుంచే వస్తుంది మీకు. సో, ఇక్కడ పిల్లల్ని ఆటిజం ఉన్నవాళ్ళు, కొంచెం హైపర్‌గా ఉండేవాళ్ళు పిల్లలందరినీ కూడా ఈ క్షేత్రానికి తీసుకొనొచ్చి, ఈ క్షేత్రంలో వాళ్ళు దీంట్లో కొన్ని స్పెసిఫిక్‌గా ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయండి ఈ హ్మ్. టెంపుల్‌లో. ఈ టెంపుల్‌లో ఆ ఎనర్జీ పాయింట్స్‌లో పిల్లల్ని కనీసం అంటే కనీసం వీళ్ళు ఒక 6 నిమిషాల నుంచి 11 నిమిషాల వరకు వీళ్ళు హ్మ్. కూర్చోబెట్టగలిగితే హ్మ్. సో, వాళ్ళు అక్కడి నుంచున్న వాళ్ళ ఎనర్జీ పాయింట్స్ ఏవైతే లో ఉన్నాయో, ఆ ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ కావడం వల్ల, ఆ ఆటిజం అనేది క్రమేపీ తగ్గుతూ రావడం మొదలుపెడతది. హుహుహు. అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు గుడిలోకి మీరు ఎంటర్ కాగానే
ఫస్ట్ గర్భాలయం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ అనేది చేయాలి. హ్మ్. ఒకవేళ పిల్లవాడు చేయలేని పక్షంలో మీరు తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని ఎత్తుకొని మీరు ప్రదక్షిణ చేయాలి. హ్మ్. చేసిన తర్వాత గర్భాలయంలోకి మీరు వెళ్ళిన తర్వాత గర్భాలయంలో మీరు 1, 2 నిమిషాలు మౌనంగా ఆ విగ్రహం వైపు చూస్తూ ఉన్నా అక్కడి నుంచి ఆ శక్తి ప్రసరణ అనేది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. సో, జరిగిన తర్వాత మీరు అక్కడి నుంచి పిల్లవాడిని బయటికి తీసుకొనొచ్చిన తర్వాత గర్భాలయం నుంచి కరెక్ట్‌గా గుడికి మనం ఇంత మునుపు దీంట్లో కూడా చెప్పున్నామండి. ఆ చెట్టు ఉంటది. చెట్టు కింద ఒక పాయింట్‌లో హ్మ్. మీరక్కడ కూర్చోబెట్టడం వల్ల అంటే ప్రదక్షిణ మార్గంలోనే మీరక్కడ కూర్చోబెట్టడం వల్ల 6-12 నిమిషాలు మీరు కూర్చోబెట్టడం వల్ల ఆ ఆటిజంకి సంబంధించిన ఏవైతే నాడులు ఏ నాడులు అయితే ఫెయిల్ అయ్యి ఆటిజం అనేది ఎక్కువ ఉంది అగ్రిగేట్ అవుతుందో అది నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, ఆ విష్ణు భగవంతుడు ఏం చేస్తారంటే వాటిని నార్మల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత మీరు ఒక 6-24 నిమిషాల పాటు గాని కూర్చోబెట్టగలిగితే ఓకే. ఒకవేళ కూర్చోలేకపోయినా ఆ గుడి ఆవరణలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒకేళ చిన్న పిల్లలు వాళ్ళు కాబట్టి ఒక 5-10 నిమిషాలు ఒకే దగ్గర ఉండలేరు కాబట్టి, ఆ గుడి ఆవరణలో అయినా కనీసం మీరు 24 నిమిషాలు మీరు గాని ఉండగలిగితే మీకు ఈ ఎనర్జీ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇదే ప్రక్రియ మీరు ఇంకోటి కూడా ఏం చేయాలి అంటే, ఇంకా కొంచెం హైపర్‌గా ఉండేవాళ్ళు, దాంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు, ఈ ప్రభావం ఎక్కువ ఉండేవాళ్ళు ఈ క్షేత్రం దగ్గరలో ఎక్కడైనా అంటే మీకు గుడికి సమీపంలో ఎక్కడైనా సరే క ఖచ్చితంగా 3 రాత్రులు నిద్ర చేయించాలండి. హ్మ్. ఖచ్చితంగా 3 రాత్రులు నిద్ర చేయించడం అనేది ఖచ్చితమైన నియమం. హ్మ్. సో, ఈ 3 రాత్రులు నిద్ర చేయడం వల్ల జనరల్‌గా కూడా మీరు ఏదన్నా ఒక ఎనర్జీ టెంపుల్‌లో మీరెక్కడన్నా చూసినట్లయితే, ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు నిద్ర చేసి రండి అంటారు. ఈ హ్మ్. నిద్ర చేసి రావడంలో ఉన్న సైంటిఫిక్ ఇదేంది అంటే, మీరు ఏదైతే ఆ విగ్రహం దగ్గర నుంచి తీసుకున్నారో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ నిద్ర చేయడం వల్ల మీ బాడీ మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే. ఎందుకంటే బాడీ మోషన్‌లో ఉండేటప్పుడు, మీరు కదిలేటప్పుడు ఎప్పుడు కూడా మీరు రిసీవ్ చేసుకున్న ఎనర్జీ అనేది ఒక దగ్గర ఉండదు. ఎనర్జీ ఫ్లో అనేది ఉండదు బాడీలో. ఈ ఎనర్జీ ఫ్లో మీకు ఫుల్‌గా జరగాలి అంటే మీరు ఖచ్చితంగా నిద్ర చేయాలి ఆ క్షేత్రంలో. అందుకే నిద్ర చేయాలని అందుకే చెప్తారా? ఖచ్చితంగా నిద్ర చేయాలంటారు. సో, మీరు గాని నిద్ర చేసినట్లయితే, మీరు గాని చూసినట్లయితే ఏ క్షేత్రంలో అయినా ఆ క్షేత్ర పాలకుడు, ఆ క్షేత్ర దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని కొన్ని సార్లు మన కల్లో రావడం కూడా జరుగుతుంది. హ్మ్. మీరు తిరుమలలో ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ కావచ్చు. అదే విధంగా ఈ గుణశీల టెంపుల్‌లో మీరు ఆ 3 రోజులు నిద్ర చేయడం వల్ల మొదటి రోజు గాని, రెండో రోజు గాని, మూడో రోజు గాని ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఆ విష్ణు భగవంతుడు ఒక బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. హ్మ్. ఆ బాలుడి రూపంలో ఎప్పుడైతే ఆ దర్శనం అనేది జరుగుతుందో, ఆ పిల్లవాడికి ఎప్పుడైతే ఆ ఎనర్జీ ఫ్లో మొత్తం కంప్లీట్ అవుతుందో, అప్పుడు మీరు ఆ క్షేత్రం నుంచి బయటికి రావాలి. హ్మ్. సో, ఇది ఖచ్చితంగా జరగడానికి మినిమమ్ వాళ్ళు తీసుకునే టైము 3 డేస్ అండి. హ్మ్. ఈ 3 డేస్ అనేది అందుకే ఖచ్చితంగా మీరు 3 రోజులు తీసుకువెళ్ళిన వాళ్ళు వెంటనే పోయి వెంటనే రాకుండా 3 రోజులు ఉండడం వల్ల హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఈ క్షేత్రాల్లో మీరు అడుగుపెట్టడం వల్ల ఈ ఆటో హీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా మీ బాడీలో జరుగుతూ ఉంటుందండి. లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషన్స్ ఆ ప్యూరిఫికేషన్స్ వల్ల కొన్ని ఎనర్జీ లెవెల్స్ యాక్టివేషన్ కావడం. ఈ 2 యాక్టివేషన్‌లో ఉండడం వల్ల మీకు ఆ డిసీజ్‌కి సంబంధించిన నాడులు ఇవన్నీ గూడా వాటి ఇంపాక్ట్, ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆటిజంతో బాధపడుతున్న వాళ్ళుంటారు. లేకపోతే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు. వాళ్ళకి కళ్ళు ఒకలాగా అయిపోయి, కొంతమందికి మాట రాదు. కొంతమంది చూడ్డానికి గూడా అబ్నార్మల్ కనిపిస్తూ ఉంటారు వాళ్ళు స్పెషల్ కిడ్స్ లాగా. సో, అలా ఉన్న పిల్లలు ఆ టెంపుల్‌కెళ్తే ఒక్క విజిట్‌లోనే వాళ్ళలో మార్పొస్తుందా? అంటే జస్ట్ లేదండి. 3 ఇప్పుడు డేస్. ఏది గూడా సపోజ్ మేము చేసిన దాంట్లో గూడా టెంపుల్స్ 2 రకాలండి. ఒకటొచ్చి పర్యాటక క్షేత్రాలు. అంటే పిల్గ్రిమేజెస్ సెంటర్స్. మీరెళ్లి దాని బ్యూటిఫికేషన్ జూసేసి, అవి ఎంత అందంగా ఉన్నాయో వాటి బ్యూటిఫికేషన్ చూసి 2, 3 ఫోటోలు తీసుకొని ఇంటికి రావడం. ఇవన్నీ గూడా పర్యాటక క్షేత్రాలు. రెండో కేటగరీకొచ్చేసరికి పరిహారిక క్షేత్రాలు. అంటే రెమెడీస్. హ్మ్. ఈ రెమెడీస్ ఏంది? పలానా డిసీజ్‌కో, పలానా కోరికకో మీరు ఆ టెంపుల్‌కి వెళ్ళడం. ఆ టెంపుల్‌లో ఉన్న నియమాలు మీరు పాటించడం వల్ల, ఆ దోషం అక్కడ మీకు పరివర్తన అంటే మంచిగా మారి, దాని యొక్క సంపూర్ణ ఫలితాలు మీకొస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే పరిహార క్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఒక నియమం, ఒక పథ్యం అనేది ఖచ్చితంగా మనం ఫాలో కావాలి. హ్మ్.
మీరు ఎలాగైతే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తే, ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు సపోజ్ డయాబెటిక్ వాళ్ళు చక్కెర ఏసుకోకూడదు అంటే చక్కెర ఏసుకోకూడదు టీలో. అవును. సో, ఈ నియమం పాటించడం వల్ల ఆ ఫలితం వస్తుంది వాళ్ళకి. అలాగే మన ఋషులు చేసిన ప్రిస్క్రిప్షన్‌లో గూడా టెంపుల్స్‌లో ప్రతి పరిహారిక క్షేత్రంలో ఒక నియమం అనేది ఉంటుంది. ఆ నియమం మీరు పాటించడం వల్ల ఆ దోషం నివృత్తయ్యి, ఆ హ్మ్. దోషం నివృత్తి కావడం వల్ల మీకు పూర్తి స్థాయిలో ఫలితాలొస్తాయి. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్‌లింక్డ్ అనమాట. హ్మ్. ఓకే. సో, దీని ప్రకారం మీరు దాదాపుగా ఇప్పుడు చూడండి, పోయినోళ్ళందరూ గూడా మెరిటియస్‌లో పాస్ కారు. ఇప్పుడు హ్మ్. ఒక క్లాస్ రూమ్‌లో 10 మంది పిల్లలుంటే, 10 మంది పిల్లల్లో ఎవరో ఒక 5, 6 మంది పిల్లలు మెరిటియస్‌లో పాస్ అవుతారు. పాస్ కాలేనోళ్ళు ఏం చేయాలి? పాస్ అయ్యేదానికి కష్టపడాలి. కష్టపడాలి అంటే ఫ్రీక్వెంట్‌గా 3, 4 టైమ్స్ రిపీటెడ్‌గా రావడం అనేది ఆ పరిహారం జరిగేంత వరకు. మీరు రావడం అనేది కంటిన్యూయస్‌గా చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ టైమ్ వచ్చారు. ఒకరికి బాగయింది. కాలేదనుకోండి. ఇదే గుణశీల టెంపుల్‌కి మళ్ళీ వాళ్ళు ఒక 29 డేస్ తర్వాత రావాలి. ఆ తర్వాత 57 డేస్ తర్వాత మళ్ళీ రావాలి. 57 డేస్‌లో గూడా మీకు రిజల్ట్ రాకపోతే 108 డేస్ తర్వాత మళ్ళీ రావాలి. ఈ హ్మ్. ప్యాటర్న్ అనేది ఒకటుంటుందండి. ప్రతి టెంపుల్‌కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. హ్మ్. ఆ టెంపుల్‌లో మీరు మొదటిసారి ఇప్పుడు తిరుమలకి గూడా మీరు మొదటిసారి పోంగానే తీరకపోతే మళ్ళీ సెకండ్ 4 టైమ్స్ మీరు రిపీటెడ్‌గా రావాలి. రావడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా రావడం వల్ల మీకు ఆ ఫస్ట్ క్లాస్ మార్క్స్, ఆ మెరిటియస్ మార్క్స్ అనేది సెకండ్ అటెంప్ట్‌కో, థర్డ్ అటెంప్ట్‌కో మీకొస్తాయన్నమాట. హ్మ్. కొందరికి ఫస్ట్ అటెంప్ట్‌కే వస్తాయి. అవును. హ్మ్. మరి కొందరైతే సెకండ్, థర్డ్ అటెంప్ట్స్ చెయ్యాలి. ఓకే. సో, ఈ రిపీటెడ్‌గా రావడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా డిసీజ్ హీల్ అవుతాయి. ఓకే. అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్. ఓకే. వైద్యంతో పాటు. హ్మ్. ఇప్పుడు మనం చెప్తున్న ఈ వీడియోలో ఆటిజం ఉన్న పిల్లలున్న పేరెంట్స్ కొంతమంది ఎప్పుడెప్పుడు ఎళ్ళాలా? ఎప్పుడెప్పుడు పిల్లలకి హీల్ చేయించుకోవాలా? అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ట్రస్ట్ చేయని వాళ్ళు ఉంటారు. సో, ఈ తిరుచి టెంపుల్ గురించి వాళ్ళకి ఒక అంటే అందరికి క్లియర్‌గా తెలిసేట్టు అసలు తిరుచి టెంపుల్‌ని ఆటిజం ప్రాముఖ్యంగానే ఆ టెంపుల్ అనేది కట్టడం జరిగిందా? అసలంటే ఎప్పుడు కట్టారు? ఎలా కట్టారు? ఏంటి ఆటిజంకి, ఆ టెంపుల్‌కి అదే సంబంధం? అండి. ఇప్పుడు ఏది కూడా మీకొక ప్రతిష్టాపన చేసేటప్పుడు ఋషులు ఆ ప్రతిష్టాపన జరిగే మునుపే మంత్రం, యంత్రం, సూత్రం అనేది 3 రకాలుంటాయండి. ఇట్స్ లైక్ మనం ఒక టాబ్లెట్‌లో కంపోజిషన్ లాగా. మీకొక జరం టాబ్లెట్ యేసుకుంటే మీకు జరం ఎలా పనిచేస్తుంది? ఆ ఇన్‌ఫ్లమేషన్ మీద ఎలా పనిచేస్తుంది? ఆ టాబ్లెట్‌కున్న క్యారెక్టరిస్టిక్స్, దానికున్న కంపోజిషన్. అదే విధంగా ఈ టెంపుల్స్ ప్రతిష్టాపన అనేది ఋషులు ఎలా చేశారు అంటే, వాళ్ళకున్న ప్రిస్క్రిప్షన్ బట్టి. సపోజ్ ఆ కాలాల్లో ఎవరన్నా రాజవంశంలో గాని, రాజు దీంట్లో ఎవరన్నా పిల్లలు ఆ విధంగా ఉంటే, ఆ పిల్లలకి అలాంటి వాటికి ఆ నాడి పట్టుకొని ఆ కాలాల్లో ఎలాంటి సైన్స్ లేని పూర్తిగా వాళ్ళు అప్పుడున్న డాక్టర్స్ అండి. వాళ్ళకున్న పూర్తిగా జ్ఞానశక్తితో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఎలా ఉండేది అంటే, మీకు నాడి పట్టుకోంగానే 72,000 నాడుల్లో 108 ఎనర్జీ పాయింట్‌లో మీకున్న షట్‌చక్రాల్లో ఏది లో ఉంది? ఏది హై ఉంది? ఆ లో ఉన్న వాటికి హై జేసుకోవాలంటే ఎలాంటి సూత్రం నేను వాడాలి? ఆ సూత్రం ఆ టెంపుల్‌లో నేను పెట్టడం ద్వారా, ఆ టెంపుల్‌కి మీరెళ్ళంగానే ఆ నాడి ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుద్ది. హ్మ్. సపోజ్ ఇప్పుడు సుషుమ్న నాడి ఉంది. మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాడి ఏంటంటే సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి యాక్టివేట్ ఎవరికైతే లో ఉందో దానికి సంబంధించిన ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. హ్మ్. ఆ సుషుమ్న నాడి యాక్టివేట్ చేయడం వల్ల వాళ్ళు ఆ ప్రదేశంలోకి అడుగు పెట్టంగానే ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుద్దది. హ్మ్. ఎందుకంటే అది ప్రతిష్టాపన అనేది ఎప్పుడైనా మీరు విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు మంత్రం, యంత్రం, సూత్రం హ్మ్. ఈ 3 ధాతువులంటారు. ఈ ధాతువులు బట్టే ప్రతిష్టాపన జరగద్ది. హ్మ్. సో, ఆ ఫార్ములా పెట్టే వాళ్ళు చేశారు. దానికి రోజు మీరు అభిషేకాలు, అర్చనలు చేయడం వల్ల ఆ విగ్రహానికి కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాయి. అంటే మీరు చూడండి ఎక్కడైనా సరే గర్భాలయాల్లో మీరు చూసినట్లయితే కేవలం దీపాలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ లైటింగ్ ఉండదు. మీరు పాత గుడిలో గాని చూస్తే. హ్మ్. దీపాలు అవును. ఎందుకుంటాయి అంటే అవి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే వాటిల్లో విగ్రహం అక్కడ స్టోర్ చేసుకుంటది. హ్మ్. ఎక్కడ? ఆ చీకటి ప్రదేశంలో ఏదైతే ఉందో, ఆ చీకటి ప్రదేశంలో అది స్టోర్ చేసుకుంటాయి. స్టోర్ చేసుకున్నవి మనం ఎప్పుడైతే అక్కడికెళ్తామో, మనం ఎప్పుడైతే అక్కడ నమస్కారం జేస్తామో, మనకి ఒక ఆరా అనేది ఉంటుంది. ఆ ఆరా ఏం చేస్తదంటే, ఆ మెయిన్ ఐడల్ దగ్గర నించున్న ఎనర్జీని మన ఆరా రిసీవ్ చేసుకుంటది. ఒక యాంటినాలాగా రిసీవ్ చేసుకుంటది. హ్మ్. ఐడల్ ఏం చేస్తదంటే, అది డిస్ట్రిబ్యూట్ చేస్తది. ఆ హ్మ్. ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటది. వాటికి డైలీ ఎనర్జీ ఎలా వస్తాయి? డైలీ మీరు మంత్రోచ్చారణ వల్ల, హ్మ్. మీరు చేసే అభిషేకాల వల్ల వస్తాయి. హ్మ్. అసలు మీరు ఇది గాని చూసినట్లయితే ఒక 30, 40 ఇయర్స్ క్రితం అండి. ఒక్కసారి వెనక్కెళ్దాం.
ఈ 30-40 ఇయర్స్ క్రితం మీరు ఎక్కడన్నా సరే ఈ ఆటిజం అనే మాట విన్నారా? హ్మ్. ఎందుకు వినలేదు? ఇప్పుడెందుకు వింటున్నారు? ఎందుకు? సీ ఎప్పుడు కూడా చూడండి పిల్లల్లో మీరు అందరూ పేరెంట్స్ కూడా మజిల్ పవర్ పెరగడానికో, ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండేదానికో మీరు ఏమేం చేస్తున్నారు? మీరు వాళ్ళ స్కేటింగ్‌కి, డాన్సింగ్‌కి, నిద్ర లేస్తే అకాడమిక్స్‌లో బాగుండేదానికి మీరేం చేస్తున్నారు? ట్యూషన్స్ పెడుతున్నారు. ఇంకా ఎక్స్‌ట్రా కోచింగ్స్ ఇప్పిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. కానీ ఒక పేరెంట్స్ మైండ్ పవర్ పెంచడానికి ఏం చేస్తున్నారు? ఒక హ్మ్. పిల్లవాడికి మైండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఓకే. ఆరోగ్యం కాపాడుకుంటారు అనుకోవచ్చు. మెంటల్‌గా వాడు ఫిట్‌గా ఉంటే రేపు లైఫ్‌లో వాడికి ఎదురయ్యే సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేయాలన్నా, రేపు ఏదన్నా ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలంటే వాడికి కావాల్సిన కాన్ఫిడెన్స్, విల్ పవర్ ఇవన్నీ కూడా ఎవరుండి కాపాడతారు అని. పేరెంట్స్ ఎంతవరకు ఉండి కాపాడతారు? హ్మ్. ఈరోజు ఒక సివిల్ ఎగ్జామ్స్ ఇవన్నీ చేయాలన్నా వాడికి మజిల్ పవర్ కన్నా ముందు మైండ్ పవర్ ఉండాలి. కరెక్ట్. ఆ మైండ్ పవర్ పెంచడానికి మీరు ఏం చేస్తున్నారు? అసలు అలాంటివి ఏమి యాక్టివిటీసే లేనట్టు అనిపిస్తోంది. యాక్టివిటీస్ అసలు ఎవ్వరు ఏం చేయట్లేదు. అందుకే అని పూర్వకాలాల్లో ఎంత పెద్ద రాజ్యాధిపతి రాజైనా, సామ్రాజ్యాలు ఉన్న రాజైనా సరే, వాళ్ళ కొడుకుల్ని గురుకులానికి పంపించేవాళ్ళు. ఋషి ఆశ్రమానికి పంపించేవాళ్ళు. అవును. వాళ్ళకి ఎలాంటి లగ్జరీసు ఉండేవి గాదు. ఎలాంటి లావిష్‌నెస్‌లు ఉండేవి గాదు. వాడు అక్కడ పోయి చాలా సింపుల్ లైఫ్ బతుకుతూ ఉండేవాడు. సో, వీటిలో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఈ ఎప్పుడైనా మైండ్ పవర్ పెంచాలి అంటే ఒకటే ఒకటుంటుందండి. ఏంటి అంటే మంత్రోచ్చారణ. హ్మ్. మీ శబ్ద తరంగాలు. మీ రెసొనెన్స్ హీలింగ్ అనే పదం విన్నారా? రెసొనెన్స్ హీలింగ్ అనేది మనకు ఫస్ట్ నుంచి ఉండేది. హ్మ్. ఒకప్పుడు మనకు మందులు లేని టైంలో హ్మ్. పాత కాలాల్లో మీ డిసీజ్ ఎలా హీల్ చేసేవాళ్ళంటే మంత్రాలతో హీల్ చేసేవాళ్ళు. హ్మ్. ఒక మంత్రం చెప్పంగానే ఆ మంత్రానికి వచ్చే ఉచ్చారణ ఏదైతే ఉందో మంత్రానికొచ్చే సౌండ్ వేవ్స్ శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోకెళ్ళి ఆ శరీరంలో పలాని పర్టిక్యులర్ నాడిని ఏ నాడి, ఏ ఎనర్జీ పాయింట్, ఏ చక్రం అయితే వీక్ అయిందో వాటిని యాక్టివేట్ చేసేది. హుహు. దీన్నే మీకు ప్రతి టెంపుల్‌లో కూడా ఆ ఏన్షియంట్ సైన్స్ ఇంజినీరింగ్‌లో క్లియర్‌గా రెసొనెన్స్ హీలింగ్ అని పెట్టారండి. హ్మ్. ఈ రెసొనెన్స్ హీలింగ్ ఏందంటే మంత్రోచ్చారణ. ఒక మంత్రం మీరు చదవంగానే ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోకి వెళ్ళి ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని అవి యాక్టివేట్ చేస్తాయి. హ్మ్. సో, అందుకే వాళ్ళు చూడండి వేద పాఠశాలలు అని పెట్టేవాళ్ళు. ఆ వేదం చదవడం వల్ల మీ బాడీలో ఉన్న 108 ఎనర్జీ పాయింట్స్, 72,000 నాడులు, 7 చక్రాలు ఇవి అందరికీ సమానంగా ఇవ్వబడ్డాయి. పిల్లల్లోనూ ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. సో, ఈ పిల్లల్లో ఎప్పుడైతే ఆ మంత్రం అనేది వీళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారో, సపోజ్ శ్లోకాలు చదివిపిచ్చేవాళ్ళు. చిన్న కిండర్ గార్టెన్‌లో ఇంత మునుపు చూడండి మీకు శ్లోకాలు చదివిపిచ్చేవాళ్ళు. మ్యాండేటరీగా శ్లోకాలు చదివిపిచ్చేవాళ్ళు. ఈ శ్లోకం చదవడం వల్ల వాళ్ళు పిల్లలు మనకేవి వాళ్ళ శ్లోకాలకు అర్థాలు చెప్పి ప్రవచనకర్తలు కానవసరం లేదండి. ఆ శ్లోకం చదివే ఉచ్చారణ ఏదైతే ఉందో, ఆ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో, ఆ ప్రొనౌన్సియేషన్‌లో ఉండే శబ్ద తరంగాలు మన శరీరం లోపలికెళ్తాయి. హ్మ్. మనకు తెలియకుండానే ఒక ఇంటర్నల్ మెకానిజం జరగద్ది. ఏంటి అంటే దాంట్లో ఎక్కడన్నా సరే లో ఎనర్జీ పాయింట్స్ ఉన్నా, లో నాడీ పవరు ఏదన్నా ఉన్నా, వీక్‌గా ఉన్నా అవి వెంటనే యాక్టివేట్ అవుతాయి. హ్మ్. సో, ఎప్పుడైతే ఈ పేరెంట్స్ 8వ సంవత్సరం నుంచండి కరెక్ట్‌గా 8వ సంవత్సరం నుంచి మనకు తెలిసిన పండితుడో, అర్చకుడో ఎవరో ఒకరుంటారు. వాళ్ళని ఇంటికి తీసుకొనొచ్చి ఒక 20 నిమిషాలు టైం వాళ్ళకి పెట్టి, ఆ 20 నిమిషాల టైంలో ఒక శ్లోకం చదివిపిచ్చండి. హ్మ్. ఒక విష్ణు సహస్రనామంలో ఒక 2 లైన్‌లు చదివిపిచ్చండి. లలితా సహస్రనామం చదివిపిచ్చండి. ఆ చదవడం వల్ల ఆ సౌండ్స్, ఆ రెసొనెన్స్ హీలింగ్ అనేది జరుగుతుంది. హ్మ్. ఈ విధంగా డైలీ మీకు రెసొనెన్స్ హీలింగ్ జరగడం వల్ల మీ లోపల ఉండే ఎనర్జీ ఎప్పుడు లైవ్‌లో ఉంటది. అంటే మంత్రాలంటే చాలా ఉంటాయి కదా! మనకేమో ఎంతోమంది భగవంతులు. ఏ మంత్రోచ్చారణ ఏదన్నా చేయాలంటారు? అండి మంత్రం ఏదైనా, మంత్రం ఒక్క గాడ్‌కి సంబంధించిందే కాదు. మంత్రం ఏ మంత్రం అయినా, హ్మ్. మంత్రం అనంగానే అది ఒక శక్తితో కూడుకున్న అక్షరం అది. హ్మ్. ఆ శక్తి ఎప్పుడైతే లోపల మీ శరీరంలో ప్రవేశిస్తుందో ఆటోమేటిక్‌గా అవన్నీ యాక్టివేట్ అవుతాయి. హ్మ్. మనకి ఇంత మునుపు మంత్రాలతో రెస్పాండ్ అయ్యే హీలింగు బాడీసు ఇప్పుడు మాత్రలేసుకునే దాకా వచ్చాం మనం. హ్మ్. ఇంత మునుపంతా మీకు డిసీజ్డ్ అయితే కేవలం వేద మంత్రాలే చదివేవాళ్ళు. ఆ మంత్రాలే హీల్ చేసేవి.
హ్మ్. గర్భాలయంలో చదివే మంత్రాలు ఏవైతే ఉంటాయో, ఆ మంత్రాలు చదివి అభిషేకించడం వల్ల అక్కడ ఏసే జలం గాని, విభూది గాని అవన్నీ మెడికేటెడ్ వాల్యూస్ ఒస్తాయి. అంటే మెడికేటెడ్ వాల్యూస్ ఎందుకొస్తాయి? ఆ మంత్రోచ్చారణ వల్ల. రెసోనెన్స్ హీలింగ్ అంటారు దీన్ని. ఇప్పుడు తెలుగు మాట్లాడడమే సరిగ్గా రాట్లేదు. తెలుగే చదవట్లేదు. మరి మంత్రాలేం సో, నేర్చుకుంటారు? అంటే మీకు మంత్రాలనే గాదండి, శ్లోకాలు గూడా. హ్మ్. సపోజ్ శ్లోకాలున్నాయి. శ్లోకాలు నేర్పించండి. హ్మ్. ఏదో ఒకటి. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది, ఉచ్చారణ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. హ్మ్. ఆ ఉచ్చారణ అనే మెడిసిను డైలీ తీసుకోవడం వల్ల ఎనర్జీ యాక్టివ్‌లో ఉంటాయి. ఏ ఆటిజాలు లేవు. అందుకే మీకు ఇంత మునుపు ఉండే సిలబస్‌లో మీరు 20, 30 ఇయర్స్ బ్యాక్ మీరు ఎక్కడో చూడండి. ఎక్కడో దగ్గర ఒక సంస్కృతం ఒక లాంగ్వేజ్ ఉండేది. తెలుగులో ఉండేది. స్కూల్‌లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గూడా మీకు శ్లోకాలు నేర్పించేవాళ్ళు. హ్మ్. ఓం రాయించేవాళ్ళు ఫస్ట్. ఓం రాయించి శుక్లాంబరధరం నుంచి శ్లోకం నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ శ్లోకాలు డైలీ వాళ్ళు 15, 20 నిమిషాలు చెప్పడం వల్ల వాళ్ళకే ఆటోమేటిక్‌గా ఆటో హీలింగ్ అనేది జరుగుతుంది. హ్మ్. ఎక్కడ గాని మీకు ఈ హాస్పిటల్స్ అవసరం గాని, ఈ వ్యాధి గాని లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మన ఎనర్జీ లో అవుతామో హ్మ్. అప్పుడే ఇవన్నీ కూడా మీకు ట్రిగ్గర్ అవుతాయి. హ్మ్. మీ ఓకే. ఎనర్జీ మీరు యాక్టివేట్ చేసుకుంటే దానివల్ల మీకు ప్రాబ్లమ్ లేదు. అందుకే నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పానండి. అందరూ కంప్యూటర్ నేర్చబడును అని ఉంటుంది. కంప్యూటర్ లెర్నింగ్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మిగతా స్కిల్స్ అన్నీ నేర్పిస్తాను ఉంటాయి. ఎవరు కూడా శ్లోకాలు నేర్పబడును అనే బోర్డులు లేవు ఇంకా. అవును. ఆ శ్లోకాలు నేర్పబడును అనే బోర్డులొచ్చి ఎప్పుడైతే ముందుకొస్తారో పేరెంట్స్ గూడా అండి. హ్మ్. ఇది కేవలం పిల్లలకే గాదు. ఈవెన్ పేరెంట్స్‌కి గూడా హీల్ అవుద్దది. హ్మ్. పేరెంట్స్‌కి గూడా ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే బాడీలో అవి ఆటోమేటిక్‌గా ఆటో హీలింగ్ జరగద్ది. హ్మ్. సో, అందరూ ఎవరో ఒక ట్యూషన్ మాస్టర్‌ని తెప్పించుకున్నట్టు ఒక అర్చకుని ఇంటికి పిలిపించుకొని, హ్మ్. ఆ అర్చక పిలిపించుకొని రోజు ఒక 20 నిమిషాలు అతని శ్లోకాలు వీళ్ళు చదవండి. అర్థాలు, భావాలు మనకు అవసరమే లేదు. హ్మ్. ఆ ప్రొనౌన్సియేషన్, ఆ రెసోనెన్స్ హీలింగ్ కోసం. హ్మ్. సో, ఇది ఎప్పుడైతే మీరు స్టార్ట్ జేస్తారో మీకు ఆటోమేటిక్‌గా డిసీజ్ అనేది తగ్గుతూ వస్తది. ఎనర్జీ యాక్టివ్‌లో ఉంటది. మీ మైండ్ పవర్ ఉంటది. మీరు గాని చూస్తే ఇప్పుడు బెంగుళూరులో ఒక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు థర్డ్ ఐ ఓపెనింగ్ అని పెట్టారు. వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ జేస్తారు హ్మ్. పిల్లలకి. హ్మ్. పిల్లలకి బ్లైండ్ ఫోల్డ్ జేసి, హ్మ్. మీరు ముందర ఏ కలర్స్ బాల్స్ తిప్పుతుంటే వాడు ఆ కలర్స్ చెప్తూ ఉంటాడు. ఎలా చెప్తుంటారు? బ్లైండ్ ఫోల్డ్ బ్లైండ్ పెట్టుకొని ఫోల్డ్ ఎలా చేసిన చెప్తున్నారు? తర్వాత ఫుల్లీ బ్లైండ్ ఫోల్డ్. ఓకే. ఫుల్లీ బ్లైండ్ ఫోల్డ్ ఆ! జేసి ముందర కలర్స్ మారుస్తా ఉంటారు బాల్స్. ఓకే. వీడి కలర్స్ చెప్తా ఉంటాడు చూడకుండా. హౌ? ఎలా? ఎలా? ఆ మైండ్ పవర్. వాళ్ళ మైండ్ పవర్ పెంచుతారు వాళ్ళు. ఓకే. ఆ మైండ్ పవర్ ఈ రెసోనెన్స్ హీలింగ్ టెక్నికే అండి. ఈ ఆ! రెసోనెన్స్ హీలింగ్ టెక్నిక్ కాకపోతే వాళ్ళు ఇంకో వేరే టెక్నిక్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దాదాపుగా రోజుకు ఒక 10,000 మందికి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. హ్మ్. స్టూడెంట్స్‌కి ఆన్‌లైన్‌లో చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇది గదా ఇంపార్టెంట్. అసలు మైండ్ పవర్ అనేది పెంచుకోవాలి. పిల్లలకి మైండ్ అది పవర్ గావాలి. పెంచడం వల్ల వాళ్ళ కెరీర్‌లోనే కాదండి. వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో గాని, రేపు ఎవరున్నా మీరు తల్లిదండ్రులు వాడికిచ్చే పెద్ద ఆస్తులు ఏదన్నా ఉన్నాయి అంటే, ఇలాంటి ఆస్తులు ఇస్తే వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు అవి వాటిని కాపాడతాయి. కరెక్ట్. వేరే వాళ్ళొచ్చి ఎవరు వచ్చి కాపాడే వాళ్ళు వీళ్ళు హ్మ్. వాళ్ళనే కాపాడతారనమాట. మంత్రానికి, మైండ్‌కి ఎలాంటి సంబంధం ఉందో చెప్పారు గదా! గుడిలో గంట కొడతాం గదా! సో, ఆ గంటకి, ఆరోగ్యానికి ఏమైనా సంబంధం హీలింగ్. ఉంటుందా? సేమ్ ఈ రెసోనెన్స్ హీలింగే. శబ్ద తరంగాలు మీ శరీరంలో గంట టంగ్ అని కొడతారు. ఆ టంగ్ అనే వైబ్రేషన్స్, సౌండ్ వేవ్స్ మీ 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 బాడీలోకెళ్తాయి. మీ బాడీలోకెళ్ళంగానే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన నాడి ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుద్ది. హ్మ్. సీ అందుకే మన బాడీ ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అండి. ఖచ్చితంగా అయితే అదైతే కాదు. హ్మ్. మనలో ఏదో ఒక ఎనర్జీ ఉండి, కరెక్ట్. మనకన్నీ ఇంత సమతుల్యత మన బాడీలో ఇంత సమతుల్యత మనకుంది అంటే, ఏదో ఒక ఎనర్జీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ బాడీ టెంపరేచర్ 98.7 కరెక్ట్‌గా ఉంది. బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. మీ హార్ట్ ఎంత రిథమిక్‌గా ఉండాలో అంత రిథమిక్‌గానే ఉంది. బీపీ కంట్రోల్‌గానే ఉంది. షుగర్ ఉంది. ఒక పాయింట్ తగ్గినా, ఒక పాయింట్ ఎక్కినా మనం సిక్ అయిపోతాం. ఇంత సమతుల్యత మీ బాడీలో ఉంది అంటే, ఏదో ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంది గదా! హ్మ్. సో, ఈ ఎనర్జీని మీరు యాక్టివేట్ జేసుకోవాలంటే, మన మొబైల్ గూడా మీరు బ్యాటరీ ఛార్జింగ్ జేసుకుంటేనే అది లైవ్‌లో ఉంటది. దాని బ్యాకప్ ఒక 6 అవర్స్ వస్తది. ఆ తర్వాత మీరు ఆటోమేటిక్‌గా ప్లగ్ ఇన్ అయ్యి మీరు ఛార్జింగ్ జేసుకోవాలి. అలాగా మనకి ఆటోమేటిక్‌గా దేవాలయాలనేవి మన ఎనర్జీని మనం రీచార్జ్ జేసుకోవడానికి మనకు ఋషులు స్థాపించినవేమన్నా ఉన్నాయంటే దేవాలయాలు. హ్మ్. దేవాలయాల్లో అడుగు పెట్టంగానే మీ పాదాల్లో నుంచి అందుకని కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో మీరు చెప్పులేసుకొని తిరగకూడదు అంటారు. ఎందుకు హ్మ్. అంటే ఆ కిందున్న ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ పాదాల ద్వారా మీ మూలాధారంలోకి ఎనర్జీ మీకు సర్క్యులేట్ అవుద్ది. హ్మ్. ఎనర్జీ అక్కడి నుంచి ప్రసారం జరగద్ది. హ్మ్. శక్తి ప్రసరణ జరిగిన తర్వాత అక్కడ మీకున్న చక్రాలలో అన్ని చక్రాలు ఆటోమేటిక్‌గా నిద్రావస్థలో ఉంటాయి. మీరు తిరుమలకెళ్ళంగానే తిరుమలలో ఎక్కడ గాని మీరు పాదరక్షకులతో తిరగకూడదు అంటారు.
దాని వెనకున్న సైన్స్ ఏంది? దాని కిందున్న ఎర్త్ మెటల్స్ ఇవన్నీ గూడా తిరుమలలో మీరు అడుగు పెట్టంగానే హ్మ్. ఆటోమేటిక్‌గా అక్కడ మీ కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. ఎలాంటి సాధన లేకుండా. హ్మ్. సో, అది ఎక్కడి నుంచి యాక్టివేట్ అవుతుంది? ప్లగ్ ఇన్ పాయింట్ ఏంది? ఆ ఎనర్జీకి మన బాడీదో మన పాదాలు. కాబట్టి మన పాదాలు ఎప్పుడైతే మీరు దాని మీద నడుస్తారో, ఆ పాదాల్లో నుంచే మీకు అన్నీ ఆ శక్తి ప్రసరణ అనేది జరుగుతుంది. అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి మీకు కుండలిని శక్తి ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుద్దండి. సార్ ఇంకో టెంపుల్ కూడా ఉంది. పిల్లలు పుట్టినాక ఒక 15 ఇయర్స్ లోపు వరకు ఎప్పుడైనా అక్కడికి తీసుకువెళ్ళాలి అని విన్నాననమాట. సో, ఏంటి ఆ టెంపుల్? అట్లా వెళ్ళడం వల్ల ఏంటి లాభాలు? సో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించిన డిసీజెస్‌కి సంబంధించిన ఆలయాల్లో ఈ రెండో ఆలయం వచ్చి ఉల్లాలి దేవి ఆలయం అంటారండి ఇది. ఉల్లాలి లాలి దేవి దేవి ఆలయం. ఆలయం. ఇక్కడ ఉల్లాల్ అనే ప్లేస్ ఎక్కడుంది అంటే, మనకు మంగళూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. మంగళూరు నుంచా? మంగళూరు నుంచి. ఆ! మంగళూరులో ఉంది. ఈ టెంపులు ఈ స్థానిక దీని ప్రకారం వీళ్ళెలా అంటే తులు సాంప్రదాయాన్ని పాటిస్తారు ఎక్కువ ఇక్కడ. ఓకే. ఈ ఏరియాలో ఒకప్పుడు విపరీతమైన కరువుండేది. పిల్లలు రకరకాలుగా అంటే అన్‌ఐడెంటిఫైడ్ డిసీజెస్ దానికొక పేరు కూడా లేదనమాట. ఇలాంటి వ్యాధులొచ్చి కొన్ని వందల మంది చనిపోయేవాళ్ళు ఈ ప్రాంతాల్లో. హుహు. అప్పుడేం జేశారు అంటే ఋషులు ఒక శక్తి ప్రతిష్టాపన అనేది చేశారక్కడ. ఒక శక్తి అమ్మవారిని తపస్సు చేసి, హ్మ్. అమ్మవారిని ఒక శక్తి ప్రతిష్టాపన చేశారు. ఈ శక్తి ప్రతిష్టాపన చేయడం వల్ల ఆ కరువు తీరడమే కాదండి, పిల్లలకి సంబంధించిన ఎలాంటి డిసీజెస్ అయినా ఇక్కడ క్యూర్ అయ్యేవి. హుహుహు. వీటికి వార్షిక ఫెస్టివల్స్ అని ఒకటి చేస్తారు. ఇయర్‌లీ ఒక ఫెస్టివల్ జేస్తారు. అది ఇట్ ఈస్ జనవరి 24 జనవరి ఆ ప్రాంతంలో జేస్తుంటారు హ్మ్. వాళ్ళు. సో, ఈ ఫెస్టివల్‌ని కూడా ఏమంటారంటే యాన్యువల్ చైల్డ్ ఫెస్టివల్ అంటారండి దీన్ని. హుహుహు. యాన్యువల్ చైల్డ్ యాన్యువల్ చైల్డ్ ఫెస్టివల్. బ్లెస్సింగ్ ఫెస్టివల్ అంటారు. ఓకే. బ్లెస్సింగ్ ఫెస్టివల్ ఓకే. అంటారు. సో, ఈ ఉత్సవంలో తల్లిదండ్రులతో పాటు సంవత్సరం బిడ్డను కూడా తీసుకొనొస్తారండి ఇక్కడ. ఇక్కడ కొంతమంది కుటుంబాల్లో ఆ పక్క వాళ్ళు ఎంత నమ్మకం అంటే వాళ్ళకి సంవత్సరం బిడ్డను కూడా తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చి సముద్రంలో స్నానం చేపిచ్చి, అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మవారి ముందర నిలబెట్టి, అమ్మవారి ముందర కూర్చోబెట్టి, వాళ్ళకి ఒక కుంకుమ, ఒక పసుపు ప్లస్ ఒక రక్షా దారం కడతారు. హ్మ్. ఈ రక్షా దారం కట్టడం వల్ల వీళ్ళకు ఒక చదువులో ఒక ఫోకస్ రావడం కానీ, పిల్లలు కొంచెం హైపర్‌గా ఉండేవాళ్ళు కొంచెం నార్మల్‌గా బిహేవ్ చేయడం కానీ, సో, ఈ అమ్మవారికి వీళ్ళు వచ్చినప్పుడు ఏందంటే మొక్కుకొనెళ్తారండి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు. మొక్కున్న తర్వాత, అమ్మ నేను ప్రతి ఇయరు మా బాబుని తీసుకొనొస్తాను. వీడికి సంబంధించిన అనారోగ్యాలు కానీ, ఏమన్నా చదువుల్లో ఏమన్నా కొంచెం వెనకబడినట్టు అనిపించినా, కొంచెం అంత ఫోకస్డ్‌గా లేకపోయినా, సో, అలాంటి వాళ్ళందరినీ కూడా దీనికి తీసుకొనొస్తారని అమ్మవారి దగ్గర మొక్కుంటారండి వీళ్ళు. మొక్కున్న తర్వాత ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ రోజు తీసుకొనొస్తారు. లేని పక్షంలో, కుదరలేని పక్షంలో ఇయర్‌లీ వన్స్ ఈ టెంపుల్‌లోకి తీసుకెళ్తారు. హ్మ్. తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి రక్షాదారం కట్టించి, ఆ తర్వాత ఆ టెంపుల్ లోపల ఆవరణలో మినిమమ్ ఒక 16 మినిట్స్ నుంచి 23 మినిట్స్ వరకు అక్కడ కూర్చోబెడతారు. ఈ కూర్చోబెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్ళలో ఆటోమేటిక్‌గా ఆటో హీలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అమ్మవారు దానికి సంబంధించిన దాన్ని మొత్తం సప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ హ్మ్. వ్యాధి తగ్గించడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా కొద్దిమందైతే పిల్లలకి ఒక క్రానికల్ డిసీజెస్ అనేవి అటాక్ అవుతుంటాయండి హ్మ్. జనరల్‌గా. ఈ క్రానికల్ డిసీజెస్ ఇవి కూడా క్యూర్ చేయగలిగింది అమ్మవారు అన్నట్టు నమ్ముతారు వాళ్ళు. ఆ హ్మ్. రక్షాదారం. ఆ హ్మ్. రక్షాదారం ప్రతి సంవత్సరం ఇక్కడికొచ్చి వాళ్ళు మార్చుకొని వెళ్తూ ఉంటారండి. ఓకే. అంటే ప్రత్యేక పూజలు అక్కడికెళ్ళినాక చేయాల్సినవేమన్నా ఉంటాయా? నియమ నిబంధనలుంటాయా? నియమ నిబంధనలు ఇక్కడ ఏం లేవండి. జనరల్‌గా ఇక్కడ తీసుకురావడం అనేదే ఒకటి. తీసుకొచ్చిన తర్వాత పూజారికి మన పిల్లవాడిని చూపించి పూజారి గర్భాలయంలో పసుపు, కుంకుమతో పాటు రక్షాదారం అనేది కడతాడండి. హ్మ్. ఆ రక్షాదారం కట్టడం ఇంపార్టెంటు. ఆ వార్షిక ఫెస్టివల్‌కి ఇయర్లీ ఫెస్టివల్‌కి హ్మ్. అటెండ్ అవ్వడం, ఆ టైంలో అమ్మవారు విపరీతమైన శక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టిన ముహూర్తం. అందుకే డేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ హ్మ్. ఇయర్ 24థ్ జనవరి పెడితే నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఆ విధంగా వస్తూ ఉంటది. హ్మ్. సో, అది పెట్టడం వల్ల వాళ్ళకేందంటే అమ్మవారు విపరీతమైన శక్తితో ఉంటారు. మామూలుగా ఇచ్చే ఫలితాల కన్నా ఒక 10 టైమ్స్ ఎక్కువ స్పీడ్‌గా ఇస్తారు అంటారు. హుహు. కాబట్టి ఆ చల్లో, ఆ దీంట్లో కూడా పిల్లలు సముద్ర స్నానాలు చేపిచ్చి మరీ తీసుకెళ్తుంటారండి ఈ ఓకే. టెంపుల్‌కి.
అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్ని కాకుండా నార్మల్‌గా గూడా పిల్లల నార్మల్‌గా కూడా తల్లులు పిల్లల్ని తీసుకెళ్తాం. ఎవరైనా తీసుకొని పోవచ్చు. ఎందుకంటే ఆ ఫోకస్డ్ ఆన్ స్టడీస్ మీద ఉండేదానికి, ఆ! ఆ స్టడీస్ మీద మైండ్ ఉండేదానికి కూడా ఈ అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారు. ఓకే. కాబట్టి ఆ చదువుల్లో కొంచెం వీక్‌గా ఉండేవాళ్ళు కూడా రెగ్యులర్‌గా వెళ్తుంటారు ఈ టెంపుల్‌కి. ఓకే. ఇప్పుడు మీ మీ స్టడీస్‌లో, మీ రిసర్చ్‌లో ఇప్పుడు పిల్లలకి సంబంధించి పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? ఎలా పెంచాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? సో, ఇదే చెప్తా ఉన్నాం అండి. కనీసం వాళ్ళకి ఒక ఏ ఏజ్‌లో అయినా, ఏ ఏజ్‌లో అయినా చూడండి, వాళ్ళకి మినిమము ఈ శ్లోకాలు చదివిపియడం రెసొనెన్స్ హీలింగ్ అండి. పిల్లల్ని ఈ కాలం మనం కంట్రోల్ చేయగలిగింది, వాళ్ళకంటూ మైండ్ పవర్ పెంచగలిగిన టెక్నిక్స్‌లో ఉన్న బెస్ట్ టెక్నిక్ ఏదన్నా ఉంది అంటే ఈ రెసొనెన్స్ హీలింగే అండి. హ్మ్. ఈ రెసొనెన్స్ హీలింగ్ ద్వారా కొన్ని మిరాకిల్స్ మనం సృష్టించొచ్చు. హ్మ్. సో, చూడండి, విద్యలో మీరు పాతకాలంలో రాజులు వాళ్ళు పంపిస్తే, విద్య కోసం గురుకులానికి పంపిస్తే, యుద్ధంతో పాటు, యుద్ధ విద్యలతో పాటు అన్ని విద్యలు నేర్పించేవాళ్ళు. అవును. సో, ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళు అన్ని దేంట్లో ఎత్తినా వాళ్ళ ప్రావీణ్యత దేంట్లో అయినా సరే వాళ్ళు హి ఈస్ ఎ మాస్టర్ లాగా ఉండేవాళ్ళు. అవును. అది ఎందుకు వాళ్ళు ఇక్కడికి, అక్కడికి స్పెషల్‌గా ఏం చేసేవాళ్ళు, నిద్ర లేస్తే 4 గంటలకు వాళ్ళు చేసేదే ఫస్ట్ వేదం చదివిపిచ్చేవాళ్ళు. హ్మ్. వేదంతో, మంత్రాలతో, వీటిలతో స్టార్ట్ అవుద్ది. అవి చేయడం వల్ల వాళ్ళకేమవుద్ది, ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇంటర్నల్‌గా ఉండే ఎనర్జీస్ అన్నీ యాక్టివ్‌గా ఉంటాయి. హ్మ్. వాళ్ళ మైండ్ పవరు ఆటోమేటిక్‌గా పెరిగిద్దక్కడ. సో, ఎప్పుడైతే వాడికి వన్స్ మైండ్ పవర్ పెరిగిందో, ఆ కాన్ఫిడెన్సు, విల్ పవరు ఇవన్నీ గూడా వస్తాయి. హ్మ్. కాబట్టి మనం వాళ్ళకిచ్చే ఆస్తి ఏదన్నా ఉంది అంటే పిల్లలకి ఇలాంటివి నేర్పియడం వల్ల, ఆ తర్వాత ఇవన్నీ నేర్పియడం వల్ల ఏమవుద్ది అంటే మీకు ఆ ఎనర్జీని ఎప్పుడు లైవ్‌లో ఉంచడం వల్ల ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళ ఫ్యూచరు బావుంటది. కాబట్టి హ్మ్. ప్రతి ఒక్కరు కాన్సంట్రేట్ జేసి, మీకు వీలు లేకపోతే ఒక అర్చకులనన్నా ఇంటికి పిలిపించుకొని, ఈ ఈ హాలిడేస్‌లో ఈ 45 డేస్ అన్నా చేయడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా ఆ హీలింగ్ కొంచెంలో కొంచెం అన్నా బెటర్‌మెంట్ అవుతుందండి. ఓకే. సో, ఎలాంటి మార్పుల వల్ల మనము ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామంటారు? అంటే ఒకప్పుడు మీరు చెప్తూ ఉంటే నిజంగా రాజులు, రాజుల పిల్లలు ఎలా చదువుకునేవాళ్ళు, ఆ ఎడ్యుకేషన్, ఆ సిస్టమ్ అదంతా పోయి ఇవాళ ఇలాంటి పరిస్థితులొచ్చి హెల్త్ ఇష్యూస్, ఆటిజం పిల్లలు ఇలాంటి పరిస్థితులొచ్చాయి. ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మనం చెప్పినా కానీ మన వాళ్ళే నమ్మరనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దీంట్లో ఈ పవరుంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ పవరుంది. ఈ మంత్రాల్లో ఈ పవరుంది అనంటే నమ్మలేని పరిస్థితులిప్పుడొచ్చాయి. అదే అండి. ఇప్పుడు మనకొచ్చిందేందంటే ఇంతకు మునుపు మనకు స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ 2 ఉండేది. యాహ్! మనకు మొదట్లో. ఇప్పటికొచ్చేసరికి ఏమైందంటే స్పిరిచువాలిటీ పోయింది. సైన్స్ ఒకటే. మనకి ఏదైనా సైంటిఫిక్‌గా దేవుడిని గూడా మనం సైంటిఫిక్‌గా చెప్తే గాని నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కరెక్ట్. సో, ఎందుకు ఇలా ఉన్నాము అంటే ఎక్స్‌పీరియన్షియల్ సైన్స్ అంటారండి. దీంట్లో మన అనుభవంలోకి రావాలి. అప్పుడే దాన్ని ఒక సైన్స్‌గా నమ్ముతారు మీరు. హ్మ్. మీరెప్పుడు నమ్ముతారంటే ఈ ఎక్స్‌పీరియన్షియల్ సైన్స్ అంటారనే పదం. ఈ అనుభవాజ్ఞంలోకి రావాలి అంటే మీరు ట్రై చేయాలి గదా! హ్మ్. మీరు ట్రై చేస్తే ఏదైనా అనుభవంలోకొస్తది. మీరు ట్రై చేయకుండానే మీకు అనుభవంలోకి రావాలంటే ఎలా వస్తాయి? సో, ఆ కాలాల్లో మనకవన్నీ గూడా మనకొక టెస్టిమోనియల్స్ అండి. ఇప్పుడు చూడండి, ఎందుకు మీరు ఇప్పుడు దేవుళ్ళు గూడా చూడండి. దేవుళ్ళల్లో ఎక్కువ మంది కొండల ప్రాంతాల్లోనే ఉంటారు. హ్మ్. మన వెంకటేశ్వర స్వామి గాని, ఏదైనా చూడండి ఎక్కువ భాగం మీకు కొండల ప్రాంతాల్లో ఉంటారు. అవును. ఈ గురుకులాలు గూడా ఎక్కువ కొండ ప్రాంతాల్లోనే ఉండేవి. ఆ పాత కాలాల్లో, రాజుల కాలంలో మీరు చూసినట్లయితే. ఎందుకు అంటే, మన వాటర్ లెవెల్ నుంచి మీకు ఒక 2000 ఫీట్, 3000 ఫీట్ పైకెళ్ళేసరికి మీ బ్రెయిన్‌లో ఉన్న ఆల్ఫా, బీటా వేవ్స్ ఎప్పుడు కూడా యాక్టివ్‌లో ఉంటాయి. హుహు. సో, అందుకే చూడండి బోర్డింగ్ స్కూల్స్ కూడా ఊటీ లాంటి బోర్డింగ్ స్కూల్స్‌లో సక్సెస్ రేట్ మీకు ఎక్కువుంటది. హ్మ్. సక్సెస్ రేటు మీకు ఎక్కువ. చానా ఎక్కువుంటది. వాడు ఒకవేళ చదువులో చదవలేకపోయినా స్పోర్ట్స్‌లో అయినా వాడు ఎక్కడో దగ్గర ఉంటాడు వాడు. హ్మ్. మెరిటియస్‌గా ఉంటాడు. మెరిటియస్ అనేది స్పోర్ట్స్‌లోనూ ఉంటాడు, చదువులోనూ ఉంటాడు. ఒకవేళ చదువు లేకపోతే స్పోర్ట్స్‌లో అయినా ఉంటాడు. ఎక్కడో దగ్గర హ్మ్. హ్మ్. మెరిటియస్‌గా ఉంటాడు. అవును. మీరు ఎక్కువగా చూడండి కొండల పైనున్న స్కూల్స్ ఒకసారి చూడండి. ఆ! సక్సెస్ రేట్ చూడండి. వాటి సక్సెస్ రేటు. ఆహా! మామూలుగా ఉన్న స్కూల్స్ చూడండి. ఎందుకు అంటే ఆ డిఫరెన్స్, ఆ హైట్‌లోకి మీరెళ్ళడం వల్ల ఆటోమేటిక్‌గా మన ఆల్ఫా, బీటా అవన్నీ వేవ్స్ మన బ్రెయిన్‌లో జరిగే ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది మీకు. ఆ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం వల్ల ఏం జరగద్ది అంటే వాడు వెరీ ఫోకస్డ్‌గా ఉంటాడు దాని పైన.
ఆ సబ్జెక్ట్స్ పైన గానీ, ఆ కాన్సంట్రేషన్ గానీ, ఎక్కడ డైవర్షన్స్ అనేవి ఉండవు. హ్మ్. మీకు ఈ కింద ఉండడం వల్ల ఆ ఫికిల్ మైండెడ్ అనేది మీకు ఎక్కువ గమనిస్తుంటారు మీరు. హ్మ్. సో, వీటినన్నా కనీసం అదుపులో పెట్టుకోవడానికి రోజు నిద్ర లేస్తే ఏదో ఆ శ్లోకాలు చదవడము, ఏదో ఒక మంచి కావ్యం చదవడం, అలాంటివి ఏదన్నా రెజొనెన్స్ హీలింగ్ ఏదైనా చేస్తున్నారంటే అది లేదు. హ్మ్. ఏది లేకపోతే ఇంక మనకొచ్చేది సిక్ కాక ఇంకేం వస్తాయండి చెప్పండి, కరెక్ట్. డిసీజెస్ కాక. కరెక్ట్. సో, అలాగే పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఒక మంచి ఊరు ఉంది. పిల్లల్ని ఇక్కడ తీసుకెళ్ళొచ్చనన్నారు. ఏంటండి ఆ ఊరు? మన భారతదేశంలో ఇంకా మన సంస్కృతి మిగిలుంది అని చెప్పడానికి ఒక విలేజ్ ఉందండి. ఒక గ్రామం ఉంది. హ్మ్. అది కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా దగ్గర మట్టూర్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ మట్టూర్ అనే విలేజ్‌కున్న ప్రత్యేకత ఏందంటే, ఇక్కడ ఒక రైతు దగ్గర నుంచి, ఒక దుకాణదారుడి దగ్గర నుంచి, ఆ తర్వాత ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఎవరన్నా ఉన్నా, అందరూ కూడా పిల్లలు కూడా వాడే భాష ఏదన్నా ఉందంటే అది సంస్కృతం. ఇక్కడ హ్మ్. కేవలం సంస్కృతంలోనే కమ్యూనికేషన్ ఉంటది. అందరూ సంస్కృతమే ఎవ్వరు మాట్లాడతారు. మాట్లాడుకోవాలన్నా, ఇంట్లో ఉన్న పేరెంట్స్ మాట్లాడుకోవాలన్నా, ఆ! ఆడవాళ్ళు మాట్లాడాలన్నా, ఎవ్వరు మాట్లాడాలన్నా పూర్తిగా సంస్కృతంలోనే మాట్లాడతారు. చదువు వాళ్ళది? చదువు కూడా సంస్కృతంలోనే ఉంటది. వాళ్ళ వాళ్ళ చదువులన్నీ సంస్కృతం. వాళ్ళకి వాడుక భాష. ఏదన్నా ఒక అంగడికి, ఒక దుకాణానికి బోయి మీరు ఒక వస్తువు తేవాలన్నా వాళ్ళు సంస్కృతంలోనే మాట్లాడతారు. ఇలా ఫారినర్స్ కూడా దాదాపుగా 10 ఇయర్స్ బ్యాక్ వచ్చి కూడా దీని మీద ఒక ఆర్&డి చేశారండి. ఆ! ఆర్&డి చేసి వాళ్ళు కూడా విస్తుపోయారసలు. ఎక్కడ ఎవరిని బట్టి చిన్న పిల్లోడి కాడ్నుంచి చాలా ఫ్లూయెంట్‌గా అంటే మన మంత్రాల్లో వాడే సంస్కృతం కాకపోయినా, మన వాడుక భాషల్లో మాట్లాడే సంస్కృతాన్ని ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ చేస్తున్నారక్కడ. ఒక హ్మ్. రైతు కూడా సో, ఇలా చేయడం వల్ల వీళ్ళకేమైంది అంటే, ఆ రెసోనెన్స్ హీలింగ్ అనేది మనం ఏదైతే చెప్తున్నామో, హ్మ్. వీళ్ళకి ఇంకా ఇక్కడ చూడొచ్చు. ఈ విలేజ్‌లో చూడొచ్చండి వాళ్ళు. ఈ విలేజ్‌లో ఉన్న పిల్లలు గానీ, వాళ్ళకున్న డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అంటే, మీరిప్పుడు సో కాల్డ్ మీరేదైతే చెప్పారో ఆటిజము, ఆ ఊర్లో వెళ్లి మీరు చూస్తే, కేవలం మీరు ఒక 3-4.5% వరకే చూస్తారు పిల్లల్లో ఇలాంటి ఆటిజం. హ్మ్. ఎక్కడ గాని వాళ్ళ డీఎన్ఏస్‌లో గాని, వాళ్ళెక్కడ గాని, ఆ పఠనం వల్ల వాళ్ళు హీల్ జేసి వాళ్ళెంత షార్ప్‌గా ఉంటుందంటే వాళ్ళ మైండ్ పవర్ అండి. అంత షార్ప్‌గా ఉంటది. ఒక్కొక్కటిని అసలు చదవమంటే సంస్కృతం అసలు మనకు ఏమి తెలియని వాళ్ళకి కూడా వాళ్ళంత రిథమిక్‌గా చదువుతుంటారండి అక్కడ. హ్మ్. సో, ఈ మూవ్‌మెంట్‌కి కూడా కారణం ఏంటి అంటే 1980స్‌లో టీఎన్ గిరీష అని ఒక హెడ్ మాస్టర్ ఉండేవాడు. హ్మ్. సో, ఇతనికి మన సంస్కృతి పట్ల అంటే మన మన భారతదేశపు సంస్కృతి పట్ల, లాంగ్వేజ్ సంస్కృతం పట్ల విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. సో, ఇతనేం చేశాడు అందరూ ఏదంటే అది మాట్లాడుకుంటా ఉంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఇతను కనుక్కున్నాడు. కనుక్కొని ప్రతి ఇంటింటికి వెళ్ళేవాడు. హ్మ్. ఇంటింటి దగ్గర సపోజ్ పిల్లలుంటే పొద్దున కూర్చోబెట్టుకొని పాఠశాలలో చెప్పేవాడు. ఒకవేళ పెద్దోళ్ళుంటే నైట్ స్కూల్స్ అని జరిగేవండి ఆ కాలాల్లో. మీరు 80స్‌లో మీరు గాని చూస్తే హ్మ్. గుళ్ళల్లో ఇక్కడ రాత్రి బడులు అని పెట్టేవాళ్ళు. సో, ఎవరైనా వర్కింగ్ వుమెన్ గాని, వర్కింగ్ మెన్ గాని ఉంటే వాళ్ళేమన్నా చదువుకోవాలంటే రాత్రి పూట ఆ స్కూల్‌కెళ్ళేవారు. హ్మ్. ఇతనేం చేసేవాడు అంటే ప్రతి 10 ఇళ్ళకి ఇతనే వెళ్ళేవాడు. హ్మ్. వాళ్ళు నిద్రపోతుంటే కూడా నిద్ర లేపి మరి వాళ్ళకి ఈ సంస్కృతం అనేది నేర్పియడం మొదలుపెడితే దాదాపుగా 10 ఇయర్స్ అండి. ఎగ్జాక్ట్‌గా 10 ఇయర్స్‌గా 1990కి ప్రతి ఒక్కరూ సంస్కృతం మాట్లాడడం మొదలుపెట్టేసారు. హ్మ్. 93, 94 నుంచి ఫారినర్స్ వచ్చి విపరీతంగా ఆర్&డి చేశారిక్కడ. హ్మ్. ఇక్కడ ఆర్&డి చేసి అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారు? ఎలా జరుగుతుంది అంటే వాళ్ళకున్న ఆ భూమి ఏదైతే ఉందో వాళ్ళు నివసించే క్షేత్రం అది వేద భూమి ఒకప్పుడు. ఋషులు, మునులు అక్కడ అందరూ కూడా తపస్సు చేసిన ప్రదేశం. ఆ శక్తి ప్రదేశంలో ఎప్పుడైతే ఇతను ఒక మూవ్‌మెంట్ లాగా స్టార్ట్ చేశాడో అది ప్రతి ఒక్కరికి వచ్చింది అక్కడుండేవాళ్ళు. దాదాపు ఒక 500, 600 కుటుంబాలుంటే ఈ 500, 600 కుటుంబాలు కూడా వాడుక భాషే సంస్కృతం అయింది. హ్మ్. సంస్కృతం తప్పితే ఇంక ఇక్కడ ఏది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆ రెసోనెన్స్ హీలింగ్‌ని సైంటిఫిక్‌గా అదే ఇందాక మనం చెప్పినట్టు ఎక్స్‌పీరియన్స్ మన అనుభవజ్ఞలోకి తేవాలంటే ఒక్కసారి అక్కడికెళ్ళి ఆ విలేజ్‌లో ఉన్న పిల్లల్ని చూడండి. హ్మ్. అక్కడున్న ఆర్&డి వాళ్ళని అడగండి. ఎంతమందికి ఈ ఆటిజాలున్నాయి? ఎంతమందికి ఈ వ్యాధులున్నాయి? పెద్దవాళ్ళకి కూడా.
నేను మ్మ్. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంతమంది సిక్ అయ్యారు, ఎంతమంది షుగర్తో ఉన్నారు, ఎంతమంది బీపీలతో ఉన్నారు, ఎంతమంది క్రానికల్ డిసీజ్తో ఉన్నారు అనేది మీరు ఆ విలేజ్ని ఒక టెస్టిమోనియల్గా తీసుకుంటే మీకే తెలుస్తుంది. మ్మ్. ఓకే. సో అందుకని ఈ రెజోనెన్స్ హీలింగ్ని పెట్టుకొని కొంచెం ఇంట్లో కాన్సన్ట్రేట్ చేసి ఒక 20 మినిట్స్ ఆ శ్లోకాలు చదివిపోయడం వల్ల, ఆ మ్మ్. ప్రొనౌన్సియేషన్ వల్ల వీళ్ళకి అంత దూరం పోకుండా వాళ్ళు మినిమైజ్ చేసుకోవచ్చండి. సంస్కృతంలో పవర్ ఉంది, ఆ ఊర్లో పవర్ ఉంది, అదొక శక్తి పీఠం లాంటి శక్తి ప్లేస్, ప్రదేశం శక్తి కాబట్టి. ప్రదేశం లాంటి ప్లేస్ కాబట్టి. సో చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఆటిజంతో బాధపడుతూ లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎంతో మంది ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళు దర్శించుకుని వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అంతకు మించినది ఇంకేముంటుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి మంచి విషయాలు థ్యాంక్ యూ. తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.